నీ ప్రార్థన బలిపీఠము నీ యొక్క గృహములో నువ్వు కట్టాలి. మీ కుటుంబాలు దేవుని యొక్క ప్రార్థన మందిరముగా ఉండాలి. 1 పేతురు 3:7 అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా, వారు బలహీనులైనంత మాత్రాన వారిని నువ్వు పక్కన తొలగించి ప్రార్థన చేయట్లేదు. భర్తలైన వారు మీరు తలగా ఉన్నారు గృహానికి. సో ప్రార్థనా జీవితం, దేవునికి ఒక బలి పీఠము అక్కడ మీ గృహంలో మీరు కట్టాలి. సో ఇద్దరు వచ్చినప్పుడు కూడా మీరిద్దరూ ప్రార్థన చేసినప్పుడు, నేను చెప్పాను, మీ ఏకత్వములో మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు జవాబు లేని ప్రార్థన అనేది ఉండదు. ఇద్దరు కలిసి ఏదైతే ఈ భూమి మీద బంధిస్తారో అదేమంటున్నాడు, పరలోకములో బంధించబడుతుంది. ఇద్దరు దేన్నైతే విప్పుతారో అది పరలోకములో విప్పబడుతుంది. సో మీరిద్దరూ కలిసినప్పుడు మీ ప్రార్థనకు శక్తి ఉంది. మీరిద్దరూ కలిసి ఒక దాని మీద ఏకీభవిస్తే ఆ ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా వస్తుంది అంట. సో ప్రార్థన బలిపీఠం అనేది మీ జీవితం, మీ కుటుంబాల్లో మీరిద్దరూ కలిసి కట్టాలి. యాజకత్వము, మనము రాజులైన యాజక సమూహం, యాజకత్వం అనేది ప్రతి ఒక్కరి గృహములో ఉండాలి. ఆమెన్.